కనీస వేతనాలకై జిల్లా కేంద్రంలో ఆందోళన. చాలీచాలని వేతనాలతో జీవిస్తున్న కార్మిక వర్గానికి కనీస వేతనం అందించాలని డిమాండ్తో ఆగస్టు 20న జిల్లా కేంద్రంలో జరుగు నిరసనను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు. ఆగస్టు 20న ఆందోళన కార్యక్రమం కరపత్రాన్ని నేడు తొర్రూరులో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ సర్కార్ మనకు మంచి రోజులు వచ్చాయి, మన జీవితాలు మెరుగుపడతాయని చెప్పి దేశ జనాభాలో సగభాగం ఉన్న సంఘటిత అసంఘటిత రంగాల కార్మికుల సమస్యను గాలికి వదిలేస్తున్నారని అన్నారు. ఒక కార్మిక కుటుంబం 30 రోజులు జీవించడానికి కనీస వేతనం 39,000 కావాలని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నా పేరు కొత్తపల్లి రవి, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు. టీయూసీఐ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20వ తారీఖున జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాల మీద అనేక కమిటీలు నివేదికలు ఇచ్చిన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవటం వల్ల అర్ధాకలితో జీవిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే నిర్ణయించి అమలు చేయాలని చెప్పి మా టీయూసీఐగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదే రకంగా కార్మికులు, ముఖ్యంగా సంఘటిత అసంఘటిత రంగాలలో కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్ ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం తమ వేతనాలు పెంచుకునే అవకాశం ఉన్న కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు ఈ దేశంలో ఉన్న సుమారు 45 కోట్ల మంది కార్మికులను కట్టుబానిసల లెక్క మార్చే ఒక పెద్ద కుట్ర దీంట్లో దాగుంది. కార్మికుల శ్రమశక్తిని, కార్మికుల శక్తియుక్తుల్ని మొత్తం కూడా కార్పొరేటు గుత్త పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా మా టీయూసీఐ కూడా ఆగస్టు 20న జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నిటిన పాల్గొని కనీస వేతనాల అమలు కోసం, లేబర్ కోడ్స్ రద్దు కోసం పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి రావాలని చెప్పి టీయూసీఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. మల్లికంటి వెంకన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షునిగా కార్మికులందరూ పెద్ద ఎత్తున రేపటి కార్యక్రమంలో 20వ తారీఖు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాము.